నాలుగు క్యాన్సర్ గొంతు కింద కూడా క్యాన్సర్ కణాలు వచ్చింది. రెండు 2023 సర్జరీ చేయాలి. నాలుగ చేయించుకున్న సంవత్సరం తర్వాత మీ నాన్నగారికి మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ తొలగేసింది. మళ్ళీ కిమోలు పెట్టించుకోవాల్సి వస్తుంది. ఆపరేషన్ మాత్రం చేయటం కుదరదు. ఆ పాస్టర్ గారు వచ్చి మొత్తం మీ హాస్పిటల్ వివరాలు ఇక ఆయనకి 2 పంపారంటండి. వాళ్ళు వచ్చి ఇక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగున్నాను ఏంటి అనేది మొత్తం వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం వచ్చారండి. పేషెంట్ మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నీలాపు నరసింహరావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నర్సాపురం నుంచి వస్తుంది. నాకు 4 క్యాన్సర్ వచ్చిందమ్మా. 4 క్యాన్సర్ గొంతు కింద కూడా క్యాన్సర్ కణాలు వచ్చింది. అది వచ్చిన తర్వాత అది మాకు లేట్గా తెలియడం వల్ల 2023 భీమవరం హాస్పిటల్కి వెళ్ళామమ్మా. వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్టులు చేశారు. క్యాన్సర్ అని నిర్ధారణ వచ్చింది. సర్జరీ చేయాలి, 4 ప్రాస్టేట్ సర్జరీ చేయాలి అని చెప్పారండి. 2023 సంవత్సరం నాకు భీమవరం హాస్పిటల్లో క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. సార్ ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? ఇప్పుడు నా వయసు 57 సంవత్సరాలు. ఓకే సార్, ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీకు ఈ ప్రాబ్లమ్? అంటే అది నాకు మాత్రం తెలియదమ్మా. అది ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు. నాకు ఏ అలవాటు లేదు. అయితే కొన్ని నెలగా కొంచెం 4 కింద చిన్న పుండులాగా వచ్చింది. అది నేను మామూలుగా వచ్చిన పుండేమని చెప్పి అసలు చేయడం వల్ల అది పెరిగి ఇంత పుండు అయిపోవడం వల్ల అప్పుడు నాకు కొంచెం నొప్పి కలగడం వల్ల నేను హాస్పిటల్కి సంప్రదించానమ్మా. అప్పుడు ఇది క్యాన్సర్ అని చెప్పేసి నాకు తెలిసి వచ్చింది. నేను ఆపరేషన్ చేయించుకున్నానమ్మా. చేయించుకున్న సంవత్సరం తర్వాత ఆయన స్కానింగ్ రాశారమ్మా. మొన్న 2 వారాల క్రితం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము డాక్టర్ దగ్గర సంప్రదిస్తే మీ నాన్నగారికి మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ తొలగేసింది. ఇది మొండి క్యాన్సర్ లాంటిది. తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వెంటనే వచ్చేస్తా ఉంటది. మందులు అవి వాడాలి, మళ్ళీ కిమోలు పెట్టించుకోవాల్సి వస్తుంది. ఆపరేషన్ మాత్రం చేయటం కుదరదు, కరెంట్ పెట్టడం కుదరదు. కిమోలు మాత్రం ఇవ్వచ్చు, అది కూడా ఆయన కెపాసిటీని బట్టి చేయాలి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సరైన అలాగైతే ఇంటికి వెళ్ళి ఆలోచన చేసి వస్తామని చెప్పి వచ్చామమ్మా. ఒక పాస్టర్ గారు వచ్చారమ్మా మా ఇంటికి, నాకు ప్రార్థన చేసి వెళ్తామని. ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు వచ్చి మొత్తం మీ హాస్పిటల్ వివరాలు ఇక జరిగింది, ఇక ఆయనకి 2 పంపారంటండి. వాళ్ళు వచ్చి ఇక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగున్నాను ఏంటి అనేది మొత్తం వివరంగా మాకు చెప్పారు. చెప్పేటప్పటికి నాకు ధైర్యం వచ్చింది. సాగు కూడా ఒక దేవుని బిడ్డ వచ్చి నాతో చెప్పాడు, వెంటనే మనం వెళ్ళి అక్కడ సంప్రదిద్దాం బాబు, ఆ డాక్టర్ గారు కూడా ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మనం ముందుకెళ్తామని ఈ రోజు మీ హాస్పిటల్ రావాల్సి వచ్చామమ్మా. మీ రిపోర్ట్లు మా డాక్టర్ గారికి డాక్టర్ గారికి చూపించామమ్మా. మొత్తం అన్ని రిపోర్ట్లు చూశారు, అన్ని చేశారు, చూశారు. అయితే ప్రాబ్లం కఠినమైన తగ్గించేద్దాం, మీరేం భయపడవలసిన అవసరం లేదు. ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, అంతకుమించి మీరు చేయవలసింది ఏమి లేదు. మీరు బాగుపడిపోతారు. అది మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా నేను వైద్యం చేస్తాను మీకు అని. మీకు తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో కలుద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.